ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగంలోని 22 నుండి 25 వరకు గల శ్లోకముల భావమును తెలుసుకుంటాము. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్టతి నేంగతే సమదుఃఖ సుఖం స్వస్థః సమలోష్టాస్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః మానవమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. ఈ 4 శ్లోకముల యొక్క భావం ఏమనగా, అర్జున, ఎవరు సత్వగుణ ప్రకాశము, రజోగుణ ప్రవృత్తి, తమోగుణ భ్రాంతి కలిగినప్పుడు ద్వేషింపడో, తొలగినప్పుడు కోరడో, ఉదాసీనంగా కూర్చుని గుణాల వలన కలత చెందక గుణాలు వాటి పని అవి చేస్తున్నాయి అని స్థిరంగా ఉంటాడో, సుఖదుఖాలలో సమంగా ఉండి ఆత్మలో నిలచి మట్టిని రత్నమును బంగారమును సమముగా చూస్తాడో, ప్రియాప్రియములందు సమముగా ఉండే ధీరుడో, తనను నిందించినా పొగిడినా ఏ విధమైన మార్పు లేక సమబుద్ధి కలిగి ఉంటాడో, మానవమానలలో సమత్వం కలిగి మిత్ర శత్రు పక్షాలను సమంగా చూస్తాడో, తనకై తాను ఏ కర్మను సంకల్పించి ప్రారంభింపడో అట్టి పురుషుని గుణాతీతుడని చెప్పబడతాడు. ఇక్కడ ఈ 4 శ్లోకాలలో గుణాతీతుడైనటువంటి పురుషుని లక్షణాలు చెప్పబడుతున్నవి. ఇక్కడ 22వ శ్లోకంలో ప్రకాశంచ ప్రవృత్తించ అనగా ఇటువంటి లక్షణములు ఉన్నట్లు బయటవానికి తెలియదు, ఎవనికి వాడే తనకు మాత్రమే తెలుసుకోవలసి ఉంటుంది. అవి ఏమనగా నిశ్చలత్వము, సమత్వము. 25వ శ్లోకంలో సర్వారంభ పరిత్యాగి అని చెప్పబడినది. అనగా దేహధారణకు మాత్రమే అవసరమైనటువంటి కర్మలు తప్ప మరేమీ చేయనివాడు అని అర్థం. ఇది భాగవతంలో చెప్పబడినటువంటి అవధూత సంవాదంలో చెప్పబడినటువంటి అజగర లక్షణం. అనగా కొండ చిలువ తన దగ్గరకు వచ్చినటువంటి ప్రాణులను మాత్రమే భక్షిస్తూ ఉంటుంది. మనము కూడా యువకులుగా ఉన్నప్పుడు ఎంతో ఉద్రేకంగా ఉంటాము, కానీ తర్వాత వయసు వచ్చే కొద్దీ నిదానముగా నిపుణముగా మారుతాము. ఈ విధంగా మనము పని కోసము పరిగెత్తవలసిన అవసరం లేదు. మన దగ్గరికి మనకు నియమించిన పనిని మాత్రమే మనము చేయాలి. అన్ని కార్యక్రమాలలో మనము ఉత్సాహంగా ఆతృతగా పోవలసిన పని లేదు. ఇటువంటి అనుభవం కలిగినప్పుడు ఆర్కిమిడీసు నగ్నంగా యురేకా అని వీధులలో పరిగెత్తడము జరిగింది. ఇవే లక్షణాలను 2వ అధ్యాయము 56, 57 శ్లోకములలో స్థితప్రజ్ఞుని వర్ణించేటప్పుడు చెప్పబడినవి. అదే విధముగా 6వ అధ్యాయము 8, 9 శ్లోకములలో యోగారూఢత పొందిన యోగి యొక్క లక్షణములను చెప్పేటప్పుడు కూడా ఇదే విధముగా వర్ణింపబడినవి. 12వ అధ్యాయము భక్తి యోగములోని 18, 19 శ్లోకములలో భగవానుడు తనకు ఇష్టమైన భక్తుల లక్షణాలు తెలియజేయనప్పుడు కూడా
ఇదే గుణములు లేదా లక్షణములు వర్ణింపబడినవి. అదే విధముగా సమలోష్టాస్మ కాంచన అనగా మట్టిని రత్నమును ఒకే విధముగా చూస్తాడు అనే లక్షణము లేదా పదములు 6వ అధ్యాయము 8వ శ్లోకంలోను, మరియు ఇక్కడ 14వ అధ్యాయంలో 24వ శ్లోకంలోను సమలోష్టాస్మ కాంచన అని చెప్పబడినది. ఈ లక్షణాలను శ్రద్ధగా పరిశీలిస్తే ఇవి ఆధ్యాత్మికముగా కంటే కూడా మనోవిజ్ఞాన శాస్త్ర పరంగా చాలా గొప్పగా ఉన్నాయి. ఈ విధంగా ఆలోచించినప్పుడు భగవద్గీత అనేది మెట్ట వేదాంతము కాకుండా అది ఒక గొప్ప మనోవిజ్ఞాన శాస్త్రముగా కూడా మనము భావించవలసి ఉంటుంది. శుభం భూయాత్.